తెలుగు బుల్లితెరపై అతి తక్కువ కాలంలోనే ఎంతో ప్రజాదరణ పొందిన కామెడీ షో జబర్దస్త్. ఈటీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రాం బుల్లితెరపైకి తీసుకొచ్చింది. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరినీ ఆకర్షించింది జబర్దస్త్ కామెడీ షో. ఈ ప్రోగ్రాంతో ఎంతో మంది ఔత్సాహిక నటీనటులు మంచి సెలబ్రిటీలుగా మారిపోయారు. అంతేకాదు ఈ ప్రోగ్రాంతో అందమైన హాట్ యాంకర్లు అనసూయ, రేష్మి ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై హాట్ టాపిక్గా మారారు. అంతేకాదు టాలీవుడ్లో మంచి కమెడియన్లుగా వేణు ధనరాజ్, శకలక శంకర్, చమ్మక్ చంద్ర లాంటి వారు మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే గత కొంతకాలంగా జబర్దస్త్ కామెడీ షోలో నీలి నీడలు వెంటాడుతున్నాయి. గతంలో వేణు ఒక కులం వారిని కించపరిచారని కొట్టారు. ఓ యాంకర్ తనను శారీరకంగా వాడుకుని డబ్బులు ఇవ్వలేదని చమ్మక్ చంద్రపై కంప్లైంట్ చేసింది. తర్వాత ఇరు వర్గాలు సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇక జబర్దస్త్ కామెడీ షో మేనేజర్ ఏడుకొండలు కొన్ని ఆరోపణలు ఎదుర్కొని బయటకు వచ్చారు. తర్వాత జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా కూడా జబర్దస్త్ కామెడీ షో నుంచి వెళ్లిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. జబర్దస్త్ కామెడీ షో రోజుకో వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో తాజాగా జబర్దస్త్లో ప్రచారమైన ఒక ఎపిసోడ్ న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా ఉందంటూ న్యాయవాది అరుణ్ కుమార్ ఈ మేరకు ఒక పిటిషన్ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జబర్దస్త్లో ఒక స్కిట్లో న్యాయమూర్తులు, న్యాయవాదులు భగవద్గీతను కించపరిచారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించి పరిశీలించిన న్యాయమూర్తి జబర్దస్త్ టీం యాంకర్లు అనసూయ, రేష్మి, ప్రోగ్రాం జడ్జిలు నాగేంద్రబాబు, ఎమ్మెల్యే రోజా, ప్రోగ్రాం ప్రొడ్యూసర్ శ్యామ్ సుందర్ రెడ్డితో పాటు కమెడియన్లు ఫనీ ధనరాజులకు నోటీసులు జారీ చేశారు. ఆ స్కిట్లో పాల్గొన్న నటీనటులు, నిర్వాహకులను, జడ్జిలను, యాంకర్లను హాజరు కావాల్సిందిగా కరీంనగర్ జిల్లా హుజారాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది. అదే కేసు విషయంలో జబర్దస్త్ ఆర్టిస్టులంతా హుజారాబాద్ కోర్టులో హాజరయ్యారు. హాజరైన వారిలో పచ్చ మధు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, షేకింగ్ శేషు, నాగేశ్వరరావు, ఫనీ కోర్టుకు హాజరైన వారిలో ఉన్నారు. అయితే నిర్మాత ఎం శ్యామ్ ప్రసాద్ రెడ్డి, నాగబాబు, రోజా, రష్మి, అనసూయ మిగతా నటుల తరపున న్యాయవాది ముఖ్య రాజు పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణకై న్యాయమూర్తి కంచె ప్రసాద్ కేసును జూన్ 30కి వాయిదా వేశారు.